Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. ఈ రోజు ఆ పరమశివుని దండం పెట్టుకుని డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ సక్సెస్ టాపిక్ ఏంటంటే ఫుల్ హార్టెడ్ ఎఫర్ట్. అంటే మీరు ఎప్పుడైనా కూడా చూడండి, ఎంతో ప్రయత్నం చేస్తే రిజల్ట్ రాదు, కాబట్టి దాని యొక్క రిజల్ట్కి మీనింగ్ ఏంటంటే అనంత శక్తిని ప్రదర్శించుటకు వలయు ప్రయత్నము చేయని సమయముననే మీకు అపజయగలుగుతుంది. అంటే ఫుల్ ఎఫర్ట్ కనుక మీరు పెట్టాలి కంపల్సరీ. విత్ ద మీన్స్ ఆల్రెడీ ద యూనివర్స్ కమ్స్ స్వామి వివేకానంద అన్నారు. సో నువ్వు ఫుల్ హార్టెడ్నెస్ ఎఫర్ట్ కనుక పెట్టగలిగితే రిజల్ట్ ఈజ్ యువర్స్. అట్లా కాకుండా మనం హాఫ్ హార్టెడ్గా ఏదో చేసాం రిజల్ట్ రాలేదని బాధపడుతుంది. దానికి కారణం సమ్ అదర్ XYZ. భగవంతుడు నాకు కృప ఇవ్వలేదు, నా టైం రాలేదు, నాకు కలిసి రావట్లేదు, సో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కరెక్ట్ టైమింగ్ బయలుదేరలేదు, గ్రహ నక్షత్రాలు చూసుకోవడం వల్ల ఫెయిల్యూర్ వచ్చి, ఇవన్నీ కాదు. ఎఫర్ట్ ఇన్ ఏ ప్రాపర్ వే కరెక్ట్గా దానికి ఇవ్వగలిగావు. దానికి ఎంత ఇవ్వాలో ప్రతి దానికి ఒక రేషియో ఉంటుంది. బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కావాల్సినటువంటివి, అలానే నువ్వు ఏదైతే నువ్వు ఎఫర్ట్ పెడుతున్నావో దానికి సంబంధించినటువంటి ఫుల్ రీజియన్స్, దానికి సంబంధించినటువంటి కంపల్సరీ అన్నీ కూడా సమకూర్చగలిగావు. దానికి సంబంధించి ఏదేది కావాలి, నువ్వు ఒక యాక్టర్ అవ్వాలనుకుంటే దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి, యాక్షన్ వచ్చి ఉండాలి, డ్యాన్స్, ఫైట్స్, ఇవన్నీ నువ్వు ప్రిపేర్ అవ్వాలి. సో అవన్నీ ఎడ్యుకేషన్లో ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలంటే దానికి సంబంధించిన షార్ట్ టైంలో నువ్వు ఆ గ్రాస్ చేయగలగాలి, ఆ బిట్స్ని తొందరగా చేయగలగాలి, తక్కువ టైంలో రాయగలగాలి, అవన్నీ ఉంటాయి. లాయర్ కావాలంటే దానికి అనుసంధానమైన కోర్టు తీర్పు పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేయగలగాలి. దాన్ని ఎవరికి న్యాయం చేకూర్చాలి, ఆ కేసు యొక్క గుణగుణాలను ఆలోచించుకోగలగాలి. ప్రతి దాంట్లో డాక్టర్ అవ్వాలంటే దానికి సంబంధించినటువంటి విషయ జ్ఞాన సంపూర్ణత్వం ఉండాలి. అంతేగాని హార్ట్ ఫెయిల్ అయిన వాడిని తీసుకొచ్చి ఇంకోటి పెట్టి అలా చేయడు కదా. సో ప్రతి దానికి చేయడానికి కావాల్సిన ప్రాపర్ MBBS చేసి దానికి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ అనేది ప్రతిదానికి, ఇది యాక్టర్ కానీ డాక్టర్ కానీ తర్వాత స్పోర్ట్స్ మ్యాన్ క్రికెట్లో కానీ ప్రతి దానికి ఫుల్ ఎఫర్ట్ అని ప్లానింగ్, ఒక స్ట్రాటజీ ఉంటుంది. అనంత శక్తిని ప్రదర్శించుటకు వలై ప్రయత్నం చేయను అంటే ఫుల్ హార్టెడ్ 100% ఫుల్ మొత్తం దానికి హై రేంజ్లో కనుక డెఫినెట్గా సక్సెస్ బౌండ్ టు కమ్ మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. రైట్? జయించుటకే ఉద్భవించిన వాడు శ్రమించి తీరుతాడు. నువ్వు జయించాలని 100% అనుకుంటే డెఫినెట్గా నువ్వు అంత ఎఫర్ట్ చేయించాలి. రైట్? ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్. బాయ్, యువర్ శేష్.